హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే. ఆడవాళ్ళ మీద పడే నరదృష్టి గాని, నెగిటివ్ ఎనర్జీ గాని ఇటువంటివి మీ వెంట రాకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పకుండా ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఎటువంటి నరదృష్టి మీ మీద రాకుండా ఉండడానికి పూర్వకాలంలో మన పెద్దలు, వాస్తుజ్ఞానులు ఇలాంటివి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి రీసెంట్ జనరేషన్ ప్రకారం ఇలాంటివి చాలా మంది పక్కన పెట్టేశారు. కానీ ఇవి చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మీ యొక్క నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీని మీ నుండి తీసివేయచ్చు. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు 1/2 స్పూన్ వేసుకుని స్నానం చేస్తే మీ మీద పడిన దిష్టి పోతుంది. రెండవదిగా బయటికి వెళ్లే ముందు ఛాతి పైన చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎదురు దృష్టి తగలదు. మూడవదిగా అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరెక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్న నెగిటివ్ పవర్ మీ వెంట రాదు. నాలుగవదిగా తలస్నానం చేశాక వారానికి ఒక్కసారైనా తల వెంట్రుకలు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్ల పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. ఐదవదిగా తలకి నూనె పెట్టుకోవడం లేదు. చాలా మంది అలాగే డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట ఒక చుక్క నూనెైనా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే నెగిటివ్ ఎనర్జీ మీ వెంట రాదు. ఆరవదిగా ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. ఏడవదిగా పండగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. ఎనిమిదవదిగా కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు. తొమ్మిదవదిగా అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు. పదవదిగా నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. పొలాలు, బీడు ప్రాంతాల్లో ఏదైనా వస్తువులు తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి కూడా అక్కడ ఉంటుంటాయి కాబట్టి ఇలాంటివి ఇంటికి తేకూడదు. 11వదిగా గోరోజనం, వశీకరణం వాడతారు. మీకు తెలియని వాటిని కొత్త వారి నుండి, మాంత్రికులు, తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. 12వదిగా చీకటి పడ్డాగా ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు. ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు. ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికి మీరు ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్లే తీసుకుంటారు. ఇలాంటి టిప్స్ పూర్వకాలం నుండి మన పెద్దలు మనకి చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి రోజుల్లో చాలా మంది వీటిని పాటించట్లేదు. ఒక మూఢనమ్మకంగా భావించి వీటిని పక్కన పాటిస్తున్నారు. కానీ వీటిని ఖచ్చితంగా పాటించాలని లేదు. కానీ ఏదైనా పాటిస్తే దాంట్లో పాజిటివ్ ఉంటే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.